హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ బెండకాయ వెల్లుల్లి ఫ్రై. చాలా బాగుంటుంది వెల్లుల్లి కారంతో. సో బెండకాయ తినని వాళ్ళు కూడా బెండకాయ తినేలాగా చేయొచ్చు ఈ ఫ్రైని. సో ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బెండకాయలు 1/2 కేజీ శుభ్రంగా కడిగి తర్వాత ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకుందాము. అప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి తుప్పి వేసుకొని మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ని కట్ చేసి పోపు వేగాక ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా మగ్గించుకుందాము. సో ఈ ఆనియన్స్ అనేది ఒక 5-10 నిమిషాలు బాగా మగ్గాలి. అప్పుడు దాకా వీటిని మగ్గించుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూను జీడిపప్పు పలుకులు వేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా మగ్గించుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుందాము. ఈ 1/2 కేజీ అండి. ఈ ఫ్రైకి లేత దొండకాయలు అయితే ఫ్రై తొందరగా మగ్గిపోతుంది. ఈ ఆనియన్స్లోకి బెండకాయ ముక్కలు వేసుకున్నాక వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఇలానే ఒక 5-10 నిమిషాలు బెండకాయ ముక్కల్ని బాగా కలుపుకుందాము. సో చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. బెండకాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి సాల్ట్ వేయటం వల్ల. సో చూడండి, ఇలా బాగా కలుపుకుందాము. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మగ్గించుకుందాము. సో చూడండి, మీరు ఎలా చేస్తారో ఈ బెండకాయ ఫ్రైని నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు కొన్ని పల్లీలు, 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, ఈ పల్లీలు తింటున్నప్పుడు బెండకాయ ఫ్రై తింటుంటే మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ ఉంటే సూపర్గా ఉండేదండి కర్రీ. జీడిపప్పు కూడా వేసాం కదా. సో ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నాక ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఇలా కలిపిన తర్వాత ఇంకొక 5-10 నిమిషాలు మనకి ఫ్రై అయితే ఇది వేగిపోతుంది. సో మనం ఇందులో పల్లీలు, జీడిపప్పులు వేసాం కాబట్టి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ తింటుంటే. సో ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మగ్గించుకున్నాక మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ వేసాం కదా, మాకైతే సరిపోయింది. సరిపోకపోతే సాల్ట్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో 1 లేదా 1.5 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి. సో కారాన్ని వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎల్లుల్లిపాయ కారంని, కొబ్బరిని, అవన్నీ కూడా పుటానీ పప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో చూస్తున్నారే కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి